చెప్పండి మేడం, ఎందుకంటే మాకందరికి బాగా వినిపిస్తుంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుంటే సరిగా వినపడదు. ఇయర్ ఫోన్ సార్ ఇప్పుడు ఓకే సార్, క్లియర్ గా ఉంది సార్. ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఓకే సార్, ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే నెక్స్ట్. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? అవును సార్, కనిపిస్తుంది. ఓకే. మనకి యాక్చువల్గా బేర్ యాక్ట్లు లోపలికి అలౌ చేస్తారు. ఓకే. అందువల్ల బేర్ యాక్ట్లతో అంటే కాన్స్టిట్యూషన్ కూడా బేర్ యాక్ట్ లాగా ట్రీట్ చేసి ఇది కూడా అలౌ చేస్తారనమాట. అసలు మనం ప్రాపర్గా ఇండెక్స్లో వెతుక్కోవడము అలవాటు అయితే ఏ యాక్ట్ అయినా చూడొచ్చు. కొన్ని అసలు యాక్ట్లో కొన్ని ఉంటాయి, కొన్ని యాక్ట్లో ఉండవు. కొన్ని ఎంత వెతికినా దొరకదు. అవి మన అవుట్ సైడ్ నాలెడ్జ్, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని బట్టి కొన్ని ఉంటాయి, కొన్ని జనరల్ నాలెడ్జ్ని బట్టి ఉంటాయి, కొన్ని యాక్చువల్గా బేర్ యాక్ట్స్లో అట్లా ఉంటాయి మనకి అలౌ చేసిన బుక్స్లో. కొంచెం పెద్ద పెద్దవి కాన్స్టిట్యూషన్, సిఆర్పిసి లాంటివి కనీసం ముందు చాప్టర్స్ పేర్లు తెలుసుకోవాలి. అది ఏ చాప్టర్లో వచ్చిందో ఆ క్వశ్చన్ ముందు ఏ యాక్ట్లో వచ్చిందో తెలుసుకోవాలి. అసలు యాప్లో ఉంటుందా అవుట్ సైడ్ మ్యాటర్ అని క్వశ్చన్ బట్టి. తర్వాత ఏ యాక్ట్ తెలుసుకున్నాక అసలు ఏ చాప్టర్లో రఫ్లీ రావచ్చో తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి టైంలో సెర్చ్ అక్కడ వెళ్ళి పుస్తకాలు చదవలేము, మనము ఫాస్ట్ సెర్చింగ్లోనే ఉంటుంది అనమాట మనది. సో అది ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో జస్ట్ పార్ట్స్ అవుట్లైన్గా చూద్దాము. పార్ట్ 1 ప్రియాంబుల్, తర్వాత పార్ట్ 1 యూనియన్ అండ్ టెరిటరీస్. ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటాయి. ఆర్టికల్ 3 అందరికీ తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఆర్టికల్ 3 కిందనే స్టేట్స్ రీఆర్గనైజేషన్ చేస్తారు. సో ఆర్టికల్ 3 కింద చేస్తారు. ఆర్టికల్ 4 కూడా సెకండరీ రిలేటెడ్ టు స్టేట్ రీఆర్గనైజేషన్ అనమాట. సో 3 and 4 కలిపి స్టేట్ రీఆర్గనైజేషన్లో వాడతారు. ఓకే. ఇది యాక్చువల్గా ఫ్రీ సెషన్ తీసుకున్నాను ప్రస్తుతానికి. అది క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది, నాకు క్రెడిట్ కార్డ్ లేదు. అందువల్ల ఒక 10 minutesలో ఇది ఎండ్ అవుతుంది. మళ్ళీ జస్ట్ అదే ఐడితో లాగిన్ అయిపోండి 5 minutes గ్యాప్లో. రేపటి నుంచి జూమ్ కంటిన్యూస్గా ట్రై చేస్తాను. ఓకే. ఇది ఆటోమేటిక్గా ఎండ్ అవ్వగానే సేమ్ లింక్తో మళ్ళీ జాయిన్ అయ్యండి. 5 minutes గ్యాప్ ఉంటుంది అంతే. ఓకే. ఫస్ట్ డేగా ఇంట్రొడక్షన్ అది. పార్ట్ 2 సిటిజన్షిప్ ఉంటుంది. సిటిజన్షిప్లో 5 to 11 సెక్షన్స్ ఉంటాయి. ఈ 11 సెక్షన్స్ హెడ్డింగ్స్ చదువుకోవచ్చు మనం. సిటిజన్షిప్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆ రోజు రాజ్యాంగం అప్రూవ్ చేసేటప్పటికి ఎలా ఉంది అని ఇంకా అదర్ కండిషన్స్ కూడా ఇచ్చారు. వాటిలో ఒకటి ఇంపార్టెంట్ది 9 పర్సన్స్ వాలంటరీలీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎ ఫారిన్ స్టేట్ నాట్ టు బి సిటిజన్స్. వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా ఆర్టికల్ 9 ప్రకారం రద్దు అవుతుంది. ఆర్టికల్ 10 ప్రకారము కంటిన్యూన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ ఒకసారి ఇవ్వడమే కానీ తీసేయడం ఉండదు. ఎవరికైనా వేరే ఫారినర్కైనా ఒకసారి సిటిజన్షిప్ ఇస్తే మళ్ళా మీకు సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేదానికి లేదు ఎవరికి. ఇచ్చింది అది వన్ వే ట్రాఫిక్ లాగా. అది ఆర్టికల్ 10లో ఉంది. ఆర్టికల్ 11 ప్రకారము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని చాలా ఉన్నాయి కదా, అవన్నీ 11 ప్రకారం చేస్తుంది పార్లమెంట్. పార్లమెంట్ టు రెగ్యులేట్ ద రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా. పార్లమెంట్ దేని ప్రకారం అథారిటీతో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తుంది అంటే ఆర్టికల్ 11 చెప్పాలి మనం. తర్వాత పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. ఇవి అందరికీ తెలిసిందే, ఇది చాలా మోస్ట్ ఎసెన్షియల్. ఆల్ రిట్స్ అన్ని ఫండమెంటల్ రైట్స్ మీద వేస్తారు. ఇది కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఇవి జనరల్, వీటిలో సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఫండమెంటల్ రైట్లో జనరల్ పార్ట్ ఉంది. 12 to 18 ఆర్టికల్స్ ఇచ్చారు. తర్వాత కొన్ని రైట్స్ ఇచ్చారు ఇక్కడ. ఆర్టికల్ 12 చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఆర్టికల్ 12 ఉంది దీంట్లో. మళ్ళీ ఆర్టికల్ 36లో కూడా స్టేట్ డిఫైన్ చేశారు, సేమ్ యాజ్ పర్ 12 అని. ఈ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఏమేమి వస్తాయని చెప్తారు. ఆర్టికల్ 13లో 2 డోక్ట్రైన్స్ ఉన్నాయి. డోక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్, డోక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ దీని కింద వస్తాయి. లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ డెరోగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఎవరైనా కొత్త చట్టం చేస్తే కాన్స్టిట్యూషన్ వచ్చాక ఆ చట్టం అంతవరకు చెల్లదు. డోక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ అంతవరకు కట్ చేసేయాల్సి వస్తుంది. డోక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి రాకముందే కొన్ని చట్టాలు ఉంటాయి, వాటిల్లో కూడా ఏదైనా సంథింగ్ రూల్ కానీ సమ్ వేరే యాక్ట్ కానీ ఉండి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటే దాన్ని ప్రాపర్ అమెండ్మెంట్ చేసే వరకు అవి ఎక్లిప్స్లో ఉంటాయి, అవి అబెయన్స్లో ఉంటాయి, ఫోర్స్లోకి రావు. అది ఆ 2 డోక్ట్రైన్స్ 13లో చెప్తారు. తర్వాత రైట్ టు ఈక్వాలిటీ ఇక్కడ ఇచ్చారు. 14 రైట్ టు ఈక్వాలిటీలో 14, 15, 16, 17, 18 ఇచ్చారు. ఈక్వాలిటీ బిఫోర్ లా.
ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ చాలా చిన్నది కానీ చాలా పవర్ఫుల్. ఈక్వాలిటీ బిఫోర్ లాలో ఈక్వల్ అంటే చిన్న పిల్లోడు, 1 year బేబీ అండ్ 50 years పర్సన్ ఒకటే కాదు, మళ్ళీ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ని బట్టి కూడా సెపరేట్ చేస్తారు. దానికి కొన్ని సెపరేట్ పారామీటర్స్ డిఫైన్ చేసింది సుప్రీం కోర్టు. కానీ ఆ ఆర్టికల్లో మాత్రం ఏమీ ఉండదు ఆ పాయింట్. దానికి సపరేట్ వాళ్ళ కేటగిరీస్లో వాళ్ళు ఈక్వాలిటీగా చూడాలని డెఫినిషన్స్ చెప్పారనమాట. దానికి ఏదో పేరు పెట్టారు, తర్వాత చెప్తాను నేను. తర్వాత 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ 3 ఆర్ఆర్సి గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్సి రిలీజియన్, రేస్, క్యాస్ట్. ఆర్ఆర్సి ఎస్పి, ఆర్ఆర్సి ఎస్పి రిలీజియన్, రేస్, క్యాస్ట్. ఎస్పి అంటే సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ 5 క్రైటీరియాలో డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు. ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక సెపరేట్ క్రైటీరియా. మనకి జోనల్ సిస్టమ్ ఉన్నాయి కదా జాబ్స్లో, ఆ కేటగిరీ ఏ యూనివర్సిటీ కింద వస్తారంటారు కదా, వాటికి స్పెషల్ ఎగ్జామ్షన్ తీసుకున్నారు. 370D ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. దాని కింద కొన్ని జాబ్స్ వాటిల్లో ఎడ్యుకేషన్ క్రైటీరియా వాటిల్లో ఉంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఆర్టికల్ 15 కూడా అమెండ్మెంట్ అయింది. మనం రిజర్వేషన్స్ పాలసీలోకి వెళ్తే రిజర్వేషన్స్ బేసికల్గా 3 types ఉన్నాయి. ఒకటి జాబ్ రిజర్వేషన్స్ ఆర్టికల్ 16 ప్రకారం ఉంటాయి. అదర్ వాటిల్లో రిజర్వేషన్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ అండ్ సమ్ అదర్ రిజర్వేషన్స్ ఆర్ సమ్ బెనిఫిట్స్లో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్లో రిజర్వేషన్స్ అవన్నీ ఆర్టికల్ 15 కింద వస్తాయి. అట్లాగే పార్లమెంట్ ఎంపీ సీట్స్, ఎమ్మెల్యే సీట్స్కి రిజర్వేషన్స్ అది వేరే ఆర్టికల్స్లో ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్లో లేవు. అవి మాత్రము ఎవ్రీ 10 yearsకి అట్లా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ 15, 16 మాత్రము ఎక్స్టెన్షన్ లేదు. గవర్నమెంట్ యొక్క క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఎవరికైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే 15, 16 ప్రకారము గవర్నమెంట్ వాళ్ళు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. అది 15, 16లో ఉంటుంది. 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీని 17లో ఆర్టికల్ 17 కింద అబాలిష్ చేశారు. తర్వాత అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇంతకుముందు రాజ్ బహదూర్, దివాన్ బహదూర్, అట్లా సర్ అని చాలా బిరుదులు ఇచ్చేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఆ బిరుదులన్నీ ఆర్టికల్ 18 ప్రకారం రద్దయినాయి. ఎవరినైనా ఆ బిరుదులతో పిలవడానికి లేదు రాజ్యాంగం అమల్లోకి వచ్చాక. అంతకుముందు మహారాజా గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళు వేరే ఏ క్రౌన్ వాళ్ళు ఆయన ఇచ్చిన టైటిల్స్ అన్ని ఆర్టికల్ 18 ప్రకారం అప్పటితో రద్దయిపోయినాయి. కొత్త టైటిల్స్ కూడా ఇవ్వడానికి లేదు. కానీ అట్లనే భారతరత్న ఇలాంటివి టైటిల్స్ కాదని సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి. అవి ఓన్లీ అవార్డ్స్ అన్నారు. ఒక గిఫ్ట్ లాగా ఏదో అవార్డు అని ఇస్తారు. వాటిని కూడా ఎవరు వాళ్ళ కమర్షియల్ యూజ్కి వాడకూడదు. కొంతమంది సినిమా యాక్టర్లు అవన్నీ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ అడ్వర్టైజ్మెంట్కి వాడకూడదు. ఈవెన్ కొంతమంది ఎంపీలు అయిన వాళ్ళు కూడా సినిమా ప్రొడ్యూసర్లు, యాక్టర్లు అయితే ఎంపీ అని వాళ్ళ పేరు చివరి పెట్టుకుంటుంటారు. అట్లా పర్సనల్ అడ్వర్టైజింగ్ కూడా మన టైటిల్స్ కానీ హోదాలు కానీ వాడుకోకూడదు. ఓకే, అది ఎక్స్ట్రా పాయింట్, దీంట్లో రిలేటెడ్ కాదు. తర్వాత రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ కింద ఇవి ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. 19, 20, 21, 21A, 22. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 19లో మళ్ళీ దాని కింద ABCDEFలో కూడా కొన్ని ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాంటివి. అవి విడిగా చూసినప్పుడు చూద్దాము. ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్సెట్రా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్లీ, ఫార్మింగ్ ద అసోసియేషన్స్, ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, అలాంటివన్నీ అబౌట్ 6 రైట్స్ ఉన్నాయి. అట్లాగే రైట్ టు ప్రాపర్టీ కూడా దీని కింద ఉండేది కానీ F కింద 19(1)Fలో అది తీసేశారు. 44th అమెండ్మెంట్లో తీసేశారు. అది కూడా ఇంపార్టెంట్, అడుగుతుంటారు. ఆర్టికల్ 20 కింద ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాన్విక్షన్ ఫర్ అఫెన్సెస్లో మన మీద పోలీసులు కేసు పెడుతుంటారు కదా. ఆర్టికల్ 20 కింద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాని కింద 20లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో నో పోస్ట్ ఫ్యాక్టో లా. అంటే ఇప్పుడు ఒక యాక్ట్ చేశారనుకోండి, ఇప్పుడు మొన్న మైనర్ ఒక ఢిల్లీలో ఒక గ్యాంగ్ రేప్ కేసు జరిగింది కదా, అప్పుడు మైనర్లకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. కానీ ఆ రేపు చేసిన వాడిని మాత్రం ఎగ్జామ్ చేశారు. ఎందుకంటే నో పోస్ట్ ఫ్యాక్టో. ఇప్పుడు చట్టం చేసి ప్రీవియస్ ఇయర్ లాస్ట్ మంత్ అదే ఆ నేరం చేసిన వాడిని ఈ యొక్క చట్టంతో శిక్షించలేము. ఒకవేళ దానికంటే లైటర్ పనిష్మెంట్ అయితే ఇస్తే ఇవ్వచ్చు, కానీ దానికంటే సివియర్ పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. అది ఆర్టికల్ 20లో ఉంది సబ్సెక్షన్ 1లో. అట్లాగే సబ్సెక్షన్ 2లో నో డబుల్ జియోపార్డీ. డబుల్ జియోపార్డీ అంటే ఒకే నేరానికి 2 పనిష్మెంట్లు ఇవ్వడానికి లేదు.
కొన్ని నేరాలకి డిఫరెంట్ చట్టాల్లో డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. మనం చూస్తుంటాం స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే ముందు స్కూల్ టీచర్ కొడతాడు, మళ్ళీ ప్రిన్సిపాల్కి తెలిస్తే అదే తప్పుకు మళ్ళా కొడతాడు. అట్లా చేయడానికి లేదు ఇక్కడ యాక్ట్ ప్రకారం. ఎవరో ఒకరే పనిష్మెంట్, ఒక సింగిల్ పనిష్మెంట్ అనమాట. ఓకే, 21 ఇది కూడా 14, 21 ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ చాలా చిన్న ఆర్టికల్సే కానీ ఇవి చాలా పవర్ఫుల్. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటూ ఒక డెఫినేషన్ ఉంది 21లో చూస్తే. ఈ 21A అనేది తర్వాత చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ అని 14 years లోపల పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఒక యాక్ట్ కూడా ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని. ఆ యాక్ట్ గురించి ఆర్టికల్ చూసినప్పుడు చూద్దాం. ఆ యాక్ట్ ఏమి ఎక్కడ క్వశ్చన్లు అడిగినట్లేదు, అడిగితే ఇయర్ ఆఫ్ ద యాక్ట్ అడగవచ్చు. తర్వాత 22 ప్రొటెక్షన్. హలో, ఇంకా ఉన్నాం కదా టైంలో. మనం సడన్ గా కట్ అయితే మళ్ళా రీలాంచ్ అవుతాం. టైం చూస్తాము. టైం డిస్ప్లే అయితే చెప్పండి. 22 ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్. 22లో అరెస్ట్ రిలేటెడ్, 22 కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. 22 ఏమో ఛార్జ్ షీట్ వరకు మన మీద కేసు పెట్టడం వరకు 20లో ఉంటుంది. 22లో అరెస్ట్ అండ్ డిటెన్షన్ కి 20 ఓన్లీ కేసు పెట్టడం వరకే ఉంటుంది. 22 అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఉంటుంది. 22లో సబ్సెక్షన్ 2లో 24 hours కంటే విత్హెల్డ్ చేయడానికి లేదనేది ఆర్టికల్ 22 సబ్సెక్షన్ 2లో ఉంది. 22(1)లో మన ప్లేడర్ని కన్సల్ట్ చేయొచ్చు, నచ్చిన ప్లేడర్ని కన్సల్ట్ చేయొచ్చు, అట్లాంటి రైట్స్ అన్ని ఉన్నాయి.